కొన్ని ప్రేమ కథలు పెళ్లితో ముగుస్తాయి, మరికొన్ని కన్నీళ్లతో ముగుస్తాయి. కానీ ఈ ప్రేమ కథ ఒక చదవని మెసేజ్తో ముగిసింది. చివరి వరకు వినండి, మీ కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి. ప్రేమ అంటే నమ్మకం, నమ్మకం అంటే ఎదురు చూడడం. అలాంటి ఇద్దరి జీవితంలో ఒక చిన్న అబద్ధం పెద్ద దూరాన్ని తీసుకువచ్చింది. ప్రతి ఉదయం గుడ్ మార్నింగ్తో మొదలయ్యేది వారి రోజు. ప్రతి రాత్రి జాగ్రత్తగా ఉండు అనే మాటతో ముగిసేది. ఒకరోజు పని ఒత్తిడి వల్ల ఒకరికి ఫోన్ చేయడం కుదరలేదు. అవతలి వారు నన్ను మర్చిపోయారు అనుకున్నారు. ఒకరోజు, 2 రోజులు, ఒక వారం అలా మాటలు తగ్గిపోయాయి. ఇద్దరూ ఒకరి మెసేజ్ కోసం ఒకరు ఎదురు చూశారు. కానీ ముందు నేనే ఎందుకు మాట్లాడాలి అనే అహంకారం మధ్యలో నిలిచిపోయింది. ఒక రాత్రి చాలా ఆలోచించి ఆ అబ్బాయి ఒక మెసేజ్ టైప్ చేశాడు. క్షమించు, నువ్వు లేకుండా నేను సంతోషంగా లేను. ఒక్కసారి మాట్లాడితే చాలు, మనమిద్దరం మొదటిలా అయిపోతాం. ఆ మెసేజ్ పంపించారు. కానీ ఆ మెసేజ్ ఒక్క టిక్ దగ్గర ఆగిపోయింది. మరుసటి రోజు తెలిసిన వార్త, ఒక ప్రమాదం. ఆ ఫోన్ ఇక ఎప్పటికీ ఆన్ కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫోన్ కుటుంబ సభ్యుల చేతికి వెళ్ళింది. అందులో చివరిగా వచ్చిన మెసేజ్ అదే, క్షమించు, మళ్ళీ మొదలు పెడదాం. ఆ మెసేజ్ ఎప్పటికీ చదవబడదు. కొన్ని మాటలు, కొన్ని క్షమాపణలు, కొన్ని ప్రేమలు సమయానికి చెప్పకపోతే జీవితాంతం జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి. ప్రేమలో గెలిచేది ఎప్పుడూ సరైన వాళ్ళు కాదు, ముందుగా మాట్లాడే వాళ్ళు. మీ ఇష్టమైన వాళ్ళు ఉంటే ఈరోజే వారికి మెసేజ్ పంపించండి. రేపు అనే రోజు అందరికీ వస్తుందని గ్యారంటీ లేదు.